పార్ట్ 3లో ఏం జరిగిందనేది ఇప్పుడైతే తెలుసుకుంటాము. ఇంకా బయట బయట మాత్రం ప్రభావతి వారిద్దరిని అయితే తిడుతూ ఉంటుంది. బాలు చేయించిన బంగారు పుస్తలకే మీనా ఎంత ఓవర్ యాక్షన్ చేస్తుందని కోపంతో ఆగ్రహిస్తూ ఉంటుందన్నమాట. ఇక వెంటనే రోహిణితో మాట్లాడుతూ మీ నాన్నకి చెప్పినంత బంగారాన్ని పంపించు అని చెప్పు అంటుంది. ఇంకా దత్తతలు కంగారుగా అయితే పడుతుంది. ఇంకా ఆ మాటలకి ఇంకా రోహిణి అయితే కంగారుగా పడుతుంది. అన్ని వైపులా తిరిగి ఈమె నా వైపే వస్తుందేంటి అని అనుకుంటూ ఉంటుంది. అన్ని విషయాలను మా నాన్నకి ముడిపెడుతూ ఉందని ఇంకా మనసులో అయితే అనుకుంటూ ఉంటుందన్నమాట రోహిణి. ఎలాగో అలాగా బాలు మళ్ళీ కిందికి అయితే వస్తాడు. తన ఫోన్లో తీసుకున్న వారి పెళ్లి ఫోటోలను తండ్రి సత్యంకు అయితే చూపిస్తూ ఆనందంతో ఇంకా చూపిస్తూ ఉంటాడనమాట. ఇంకా ఎలా ఉందని ఇంకా అడుగుతాడు. ఇంకా బాలు వచ్చేసి ఇంకా దాంతో సత్యం అయితే మీరిద్దరూ హీరోయిన్లుగా ఉన్నారని ఇంకా సత్యం అయితే పొగుడుతూ ఉంటాడనమాట బాలుని వచ్చేసి. ఇంకా తండ్రి అలా చెప్పడంతో బాలు వచ్చేసి ఎంతో సంతోషపడిపోతూ ఉంటాడనమాట. ఇంకా మీనా కూడా చాలా సంతోషంతో ఇంకా చూస్తూ ఉంటుందన్నమాట. ఇక వెంటనే ఆ ఫోటోనైతే చూసేందుకు రవి, శృతి, రోహిణి అందరూ కూడా వచ్చేసి వాళ్ళలోకి ఇంకా ఆసక్తి పడుతూ ఉంటారు అనమాట ఆ ఫోటోలు చూడడానికి. ఒకరికొకరు తర్వాత మరొకరు బాలు మీనా కలిసి దిగిన వారి పెళ్లి ఫోటోలన్నీ కూడా చూస్తారు. చాలా బాగుందని వారు కూడా చాలా బాగున్నారు, చాలా బాగా దిగారనేసి ఇక కొడలు శృతి బాలు మీనల పెళ్లి అయితే ఫోటోలను అయితే చూసి పొగుడుతూ ఉంటే ప్రభావతి తట్టుకోలేకపోతుందనమాట. అంత బాగా ఉంది అని ఇంకా శృతితో ఇక ఎటకారంగా అయితే అంటుందన్నమాట. ప్రభావతి వచ్చేసి నీకు అంతలా చూడాలనిపిస్తే వెళ్ళి ఆ ఫోటో తీసుకొని చూడొచ్చు కదా అని ఇంకా ప్రభావతిని సత్యం అంటాడనమాట. అందుకు ప్రభావతి ఏదేమైనా గొప్ప కార్యం అయితే చూసి తరించడానికి అని అంటుంది. ఇదేమైనా గొప్ప కార్యమా చూసి తరించడానికి అని అంటుందన్నమాట ప్రభావతి వచ్చేసి సత్యం దగ్గర. ఇంకా ఆ సీన్ కట్ చేస్తే ఆ తర్వాత మీనా వంటగదిలోకి వెళ్ళి రాత్రి అందరూ భోజనాలు అయితే చేయడం కోసం అయితే వంటలు వండుతూ ఉంటుందన్నమాట. అదే సమయంలో ప్రభావతి మీనా దగ్గరికి అయితే వెళ్ళి నాన్న మాటలు అయితే అంటూ ఉంటుందన్నమాట. ఇంకా ఎంతసేపు వంట చేస్తావు, బయట అందరికీ కడుపు మాడిపోతుంది, త్వరగా చెయ్యొచ్చు కదా అని హెచ్చరిస్తుందన్నమాట ప్రభావతి వచ్చేసి. దాంతో పైన పైన చేస్తున్నాను అంటూ ధీటుగా అయితే బదిలిస్తుందన్నమాట. ఇంకా మీనా వచ్చేసి మేము పెళ్లి చేసుకున్న రోజునైనా మంచిగా మాట్లాడవచ్చు కదా అత్తయ్య అని అంటుంది. మీనా వచ్చేసి ప్రభావతి దగ్గర చేసుకున్నారులే పెద్ద పెళ్ళి అని ఇంకా ప్రభావతి అయితే మండిపడుతూ ఉంటుందన్నమాట. నా మీద పోటీ కోసమే ఇలా పెళ్లి చేసుకునే వచ్చావు అని ఇంకా ఫైర్ అవుతూ ఉంటుందన్నమాట మీనా మీద ప్రభావతి వచ్చేసి. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగింది అనేది పార్ట్ 4లో అయితే తెలుసుకుందాం. మీకు నచ్చితే ఒక లైక్ చేసుకోండి.